नमस्ते गुरुभ्यो नमः। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 24లో ఉన్నటువంటి 25లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాం. 106వ నియమము, 107వ నియమము. 107వ నియమంలో స్వాదిగణం అంటే ఏమిటి, స్వాదిగణంలో ఏ ప్రత్యయం వస్తుంది, ధాతునకు ప్రత్యయానికి మధ్యలో వాటి యొక్క రూపసిద్ధి ఎలా ఉంటుంది మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో నియమం 108 రాసుకోండి. ఇది ఒకటి నియమం 108 స్క్రీన్ మీద చూసి రాసుకోండి. చూడండి. ఏతత్ తదోహ సులోపః, ఏతద్ తదోహ సులోపః, ఏతత్ తదోహ సులోపః, ఏతత్ తదోహ సులోపో. సులోపః పెట్టింది. సులోపో అంటే ఇక్కడ విసర్గం అవుతుంది. ఏతత్ తదోహ, దీన్ని విడగొట్టుకుంటే ఏతద్ తద్దు, మనకు సర్వనామ శబ్దాలు ఉన్నాయి కదా. ఏతద్దుకు రూపాయలు వస్తుంది ఏషః, ఏతౌ, ఏతే పుల్లింగంలో. అది తద్ శబ్దానికి పుల్లింగంలో రూపాయలు వస్తుంది సహ, తౌ, తే. అలాగా ఇక్కడ కూడా ఆ శబ్దాలు తీసుకునేది ఇక్కడ పుల్లింగంలో రాసుకోండి. బ్రాకెట్లో పెట్టుకోండి. ఇది ఏతత్ తదోహ సులోపః అనేది బ్రాకెట్లో పెట్టుకోండి, రాసుకుని. ఏషః, ఏషః మరియు సహ, ఏషః మరియు సహ ఏషః మరియు సహ శబ్దానికి ప్రక్కలో ఉండే విసర్గము, ఏషః మరియు సహ శబ్దానికి పక్కలో ఉండేటువంటి విసర్గము లోపిస్తుంది. ఏషః మరియు ఇప్పుడు ఏషః చెప్తే కదా పుల్లింగంలో ఏతద్ శబ్దానికి పుల్లింగం ఏకవచనం ఏషః వస్తుంది. ఏషః విసర్గం ఉందా? అదేవిధంగా తద్ శబ్దానికి పుల్లింగంలో సహ వస్తుంది. సహ తౌతే కదా సహ. సహలో ఉండే విసర్గము ఏషః మరియు సహ శబ్దానికి పక్కలో ఉన్నటువంటి విసర్గము లోపిస్తుంది. కానీ ప్రక్కన ఏదైనా వ్యంజనం ఉంటేనే, ఏంటిది, ఏదైనా వ్యంజనం ఉంటే చాలు, ఏదైనా కావచ్చు, ఏదైనా కానీ ప్రక్కన ఏదైనా వ్యంజనం ఉంటేనే అది లోపిస్తుంది అన్నమాట. ఏషఃకి పక్కన ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోవచ్చు, ఏషః పక్కలో విసర్గం ఉండదు ఎప్పుడు కూడా, ఒకవేళ పక్కన వ్యంజనం ఉంటే. సహ పక్కలో కూడా మనకు వ్యంజనం ఉంటేనే ఇక్కడ కూడా విసర్గం ఉండదు, లోపిస్తుంది అన్నమాట ఈ సూత్రం ప్రకారంగా. తద్ శబ్దానికి పుల్లింగ రూపంలో ఏషః సహ శబ్దానికి పక్కన విసర్గం ఉండదు ఎప్పుడు, పక్కన వ్యంజనం ఉన్నప్పుడు. అది దీని యొక్క తాత్పర్యం. అందుకే పక్కన ఏదైనా వ్యంజనం ఉంటేనే రాసు, బ్రాకెట్ రాసు. ఒకవేళ ప్రక్కన అకారం ఉంటే, హ్రస్వాకారం అండి. ఒకవేళ ప్రక్కన హ్రస్వ అకారం ఉంటే అప్పుడు ఆ విసర్గము ఓకారము పక్కన అవగ్రచనం ఓకారంగా మారిపోతుంది. ఓ పక్కన అవగ్రచనం కూడా పెట్టేసాను.
అంటే అతో రో రప్లుతా దప్లుతే నియమం ప్రకారంగా ఓ అయిపోతుంది. ఓకు పక్కన ఏంగహ పదాంతాదతి ప్రకారంగా అవగ్ర చిహ్నం కూడా అయిపోతుంది. పూర్వరూప సంధి కూడా అయిపోతుంది. ఒకవేళ ప్రక్కన హ్రస్వాకారం ఉంటే ఓకారము పక్కన అవగ్ర చిహ్నం కూడా రాయండి. ఓకారం అవుతుంది. ఓకారం అవుతుంది. అదే నియమం 99 నియమం ప్రకారంగా అతో రో రప్లుతా దప్లుతే ప్రకారంగా. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేయండి. అది ఎప్పుడు ఒకవేళ హ్రస్వాకారం ఉంటే అలా అవుతుంది. అంటే గుణం అవుతుంది. గుణం అయిపోయిన తర్వాత ఏంగహ పదాంతాదతి ప్రకారంగా అవగ్ర చిహ్నం కూడా అయిపోతుంది. ఆ ఆకారం అనేది అవగ్ర చిహ్నంగా మారిపోతుంది. అస్తు. గురుగారు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏషః మరియు సహ శబ్దానికి పక్కలో ఉండేటువంటి విసర్గము లోపిస్తుంది. ఏషఃలో ఉండే విసర్గము సహ శబ్దానికి సహలో విసర్గం ఉందా? ఏషః సహలో ఉన్నటువంటి విసర్గము లోపిస్తుంది. కానీ ప్రక్కన వ్యంజనం ఉంటేనే ఒకవేళ అది బ్రాకెట్ రాసుకోమని చెప్పాను. ఒకవేళ హ్రస్వ ఆకారం ఉంటే ఆ విసర్గం ఓకారంగా, ఆ ఓకారం పక్కన అవగ్ర చిహ్నం కూడా పెట్టుకొని చెప్పాను. ఓకారము అవగ్ర చిహ్నం వెంట వెంటనే పెట్టుకోవడం. ఒకవేళ హ్రస్వాకారం ఉంటే ఓకారంగా మారిపోతుంది. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకారంగా మారిపోతుంది. ఇంకా ఒకవేళ అన్యస్వరాలు ఉంటే, ఒకవేళ ఇంకా అన్యస్వరములు ఉంటే ఒకవేళ అన్యస్వరములు ఉంటే కూడా విసర్గం లోపిస్తుంది. ఒకవేళ అన్యస్వరములు ఉంటే కూడా విసర్గం లోపిస్తుందంట. ఒకవేళ అన్యస్వరములు అంటే హ్రస్వాకారం కాకుండా దీర్ఘాకారం కానీ ఇంకా ఏమున్నా కూడా ఆ విసర్గం లోపిస్తుంది. అన్యస్వరములు ఉంటే కూడా ఆ విసర్గం లోపిస్తుంది. అంటే ఒకసారి గమనించండి, ఇక్కడ వినండి. వ్యంజనాలున్నా హ్రస్వాలున్నా ఏమున్నా ఏషఃలో ఉండే విసర్గము సహలో ఉండే విసర్గం అనేది పక్కన స్వరాలున్నా వ్యంజనాలున్నా లోపిస్తుందంట. దీన్ని బట్టి వ్యంజనాలున్నా హ్రస్వాలను లోపిస్తుంది. కానీ ఒక హ్రస్వ ఆకారానికి మాత్రం హ్రస్వ ఆకారం ఉంటే ఆ విసర్గానికి ఓకారంగా మారిపోయి దాని పక్కన అవగ్ర చిహ్నం కూడా వస్తుంది. అది మిగిలిన ఏషఃలో ఉండే విసర్గము సహలో ఉండే విసర్గం అనేది వ్యంజనాలున్నా స్వరాలున్నా లోపిస్తుంది. కేవలం ఒక హ్రస్వ ఆకారం ఉంటే మాత్రం ఆ విసర్గానికి ఓకారం అవుతుంది. ఆ ఓకారానికి పక్కనే అవగ్ర చిహ్నం కూడా వస్తుంది. అర్థమైంది కదండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఉదాహరణ, సహ కరోతి. సహ కరోతిలో వ్యంజనం ఉంది, విసర్గం ఏమవుతుంది? మళ్ళీ లోపిస్తుంది. సహ కరోతి చెప్పారు. సహలో ఉండే విసర్గము పక్కన వ్యంజనం ఉంటే పక్క పదానికి మొట్టమొదటి అక్షరం చూసుకోవాలి. పక్క పదానికి కరోతిలో మొట్టమొదటి అక్షరం క వ్యంజనమే కదా, హల్లులే కదా. హల్లు అనే వ్యంజనం అనేది రెండు ఒకటే. హల్ వర్ణం ఉంది అంటే వ్యంజన వర్ణం ఉంది కాబట్టి ఆ విసర్గం లోపిస్తుంది. అందుకే సహ ప్లస్ కరోతి ఈజ్ ఈక్వల్ టు సకరోతి. ఇప్పుడు నియమం గుర్తుపెట్టుకుని ఎక్కడ కనిపించినప్పుడు శ్లోకాల్లో కానీ ఇంకా ఎక్కడ మీరు ఏం తీసుకున్నా కూడా ఇదే విధంగా ఉంటుంది. సాహిత్యాలు పుస్తకాలు చదివినా కూడా ఈ సంధి నియమం ప్రకారం విసర్గం ఉండదు. సహ పక్కలో ఏషా పక్కలో విసర్గం ఎప్పుడు కూడా ఉండదు. సరే, నెక్స్ట్ ఇదే విధంగా సహ పఠతి. ఈజ్ ఈక్వల్ టు సా పఠతి. విసర్గం లోపిస్తుంది. పఠతిలో పక్కన వ్యంజనం కదా, అందుకే లోపించింది. నెక్స్ట్ సహ ఏషః లిఖతి రాయండి. ఏషః లిఖతి. ఇక్కడ కూడా ఏషః లిఖతిలో విసర్గం తీసేయండి. ఏష లిఖతి వస్తుంది. ఏష లిఖతి. అదేవిధంగా ఇంకోటి రాసుకుని ఏషః కరోతి. ఇక్కడ కూడా కకారం కాబట్టి విసర్గం లోపిస్తే ఏష కరోతి.
ఏష కరోతి. అదే ఒకటి స్వరాయం తీసుకుని సహ అస్తి. ఎగ్జాంపుల్ ఉదాహరణ రాసుకోండి. సహ అస్తి. సహ అస్తి అన్నప్పుడు సహలో అస్తి ఒకవేళ హ్రస్వ అకారం ఉంటే చెప్పాను, ఆ విసర్గం ఓకారంగా మారిపోతుంది చెప్పానా, రాసుకోండి. అందుకే సహ అస్తి ఈజ్ ఈక్వల్ టు సోస్తి అయిపోతుంది. సో పెట్టేసేయండి, పక్కన అస్థిలో ఉండే అకారాన్ని అవగ్ర చిహ్నంగా రాసి స్థి పెట్టండి, సోస్తి అయిపోతుంది. సోస్తి. ఇక్కడ చూడండి ఇలా రాస్తాం, స్క్రీన్ చూసుకొని సోస్తి ఇలా రాస్తాం. ఓకే అండి. సోస్తి. ఇది ఇంకా గీత ఇట్లా లోపలికి రాసిన ఇబ్బంది లేదు. సోస్తి అంటే ఒకారం పక్కన అవగ్ర చిహ్నం రావాలి. సోస్తి. స్క్రీన్ మీద చూడండి ఇలా రాస్తామండి. సహా ప్లస్ అస్థి. ఒకవేళ హ్రస్వాకారం ఉంటే ఓకారం అయిపోతుంది, ఓకారం పక్కన అవగ్ర చిహ్నం కూడా వస్తుంది. అంటే అస్థిలో ఉండే అకారమే అవగ్ర చిహ్నంగా మారుస్తాము. ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకే అండి. సో ఈ రకంగా దీన్ని సులోప సంధి అంటే ముందు సకారానికి విసర్గం వచ్చింది కానీ సులోపం అని చెప్పామండి. ఏంటిది, సకారానికి విసర్గం చేస్తాం కాబట్టి అక్కడ విసర్గం లోపం అనకుండా సులోప సంధి అని చెప్పాం. ఏం చెప్పాం? సులోప సంధి. సకారానికి లోపం అవుతుంది అంటే సకారంకే విసర్గం చేసుకుంటాం కాబట్టి దానికి ముందు స్థితి చూపించాడు సులోప సంధి. సకారం రాగానే మా పని చేసేసుకోవచ్చు. విసర్గం రావడానికి ముందు సకారం వచ్చినప్పుడు సకారం వచ్చిన తర్వాత సకారం తీసుకుని రాగానే చేసుకోవచ్చు. లేదా విసర్గం వచ్చినా కూడా ఇదే ప్రక్రియ ప్రకారంగా మనకు అవుతుంది. సులోప సంధి అంటే ఇక్కడ విసర్గానికి లోపం చేశాం కదా, విసర్గ సంధి అనుకోవచ్చు. ఆ విసర్గం ఎక్కడి నుంచి వచ్చింది? సకారం నుంచి వచ్చింది కాబట్టి, అంటే సుప్రత్యయం నుంచి వచ్చింది కాబట్టి సులోప సంధి అని చెప్పాం. ఓకే, ఈ రకంగా మనం చూసుకోవాలి. అస్తు. తో 108వ నియమంలో సులోప సంధి ఏంటిని చూసాం. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందా అండి? ఓకే అండి. సో మనం ఇక్కడ ఈ సంధి చెప్పండి. సకారంలో ఆకారం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. సాకి కింద గీత ఇచ్చారు కదా రాసినప్పుడు ఇందాక, అయిపోతుంది అది. ఎక్కడండి? సహా ప్లస్ అస్థిలో ఇందాక మీరు రాసినప్పుడు సా కింద పొల్లు పెట్టారు. అంటే సాపై సకారంలో ఉండే అకారము ఓకారంగా మారి అస్థిలో ఉండే అకారము అవగ్రహ చిహ్నంగా మారుతుందా? ఇప్పుడు ఇక్కడ ఇదే అండి, మనకు ఒక స్క్రీన్ మీద చూసుకొని సహా ఈ విసర్గము ప్లస్ అస్థి, ఇది మన స్థితి. ఇప్పుడు ఈ విసర్గానికే మనం ఏం చేస్తున్నాం? ఓ చేస్తున్నాం. సో అయిపోయింది. విసర్గానికే సో చేసాం అంటే సకారానికే ససజుస్తో రూపక రూ అవుతుంది. ఆ రూకే ఊ చేసుకుంటాము. అతో రో దప్లుతే దప్లుతే ప్రకారంగా అతో రో దప్లుతా దప్లుతే అనే సూత్రం నియమం ప్రకారంగా, సంధి నియమం ప్రకారంగా ఓ అయిపోతుంది. మళ్ళీ పక్కన సో అయిపోయిన తర్వాత అస్థిక అనేది అవగ్ర చిహ్నంగా రాస్తాం. ఇట్లా అవగ్ర చిహ్నం పెట్టాం కానీ మళ్ళీ స్థి పెడతాం. అస్థిలో ఉండే అకారాన్ని ఆ రకంగా రాస్తాం. సో స్థి అయిపోతుంది. అర్థమైందా? నేను సకారం వెళ్ళిపోయి వస్తున్నాను. అర్థమైంది మహోదయ. అదే విసర్గ డేట్ పెట్టేశాం. మామూలుగా ప్రక్రియ ఏంటంటే మనము విసర్గం రావడానికి ముందే ఏం తీసుకుంటాం? సా వచ్చింది కదా, ఆ సకారం తెచ్చుకుంటాము. ఆ సకారం సూ తెచ్చుకుంటాము. సూకి అనుమతి చూపిస్తే సా మిగులుతుంది, సా హలంతం. మరి సాకి రూ చేసుకుంటాము. రూకి అనుమతి చూపిస్తే రా మిగులుతుంది. స్క్రీన్ మీద చూసుకోండి. రా హలంతం మిగులుతుంది. ఆ రకానికి విసర్గం చేస్తామంట. మరి ఈ సకారావస్థలో మనమే రుకారావస్థలోనే ఇక్కడ సాగదు, రుకారావస్థలో ఊ చేసుకుంటాం. ఊ చేసుకున్నప్పుడు ఆద్గుణ వచ్చేసి గుణ చేస్తుంది. సా ప్లస్ ఊ అవుతుంది. సా ప్లస్ ఊ అయిపోతుంది. అప్పుడు ఇది గుణం చేస్తే ఓ అయిపోయింది. సో మరి ఏంగా పదాంతాదతి వచ్చేసి మనకు పూర్వరూప సంధి చేస్తుంది కాబట్టి సోస్తి అయిపోతుంది. అతో రో దప్లుతా దప్లుతి 99వ నియమం ఒకసారి గమనించండి, మీకు స్పష్టమవుతుంది. అస్తు. ఇప్పుడు అభ్యాసం 24లో మనం ఆన్సర్ చెప్పుకోలేదండి, అవి చూసుకోండి. సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చూసుకోండి ముందుగా. అభ్యాసం 24లో ఓకే రాసుకోండి. అభ్యాసం 24 మొట్టమొదటి వాక్యం సంస్కృత వాక్యం. తప్పులుంటే సరి చేసుకోండి, కరెక్ట్ ఉంటే అవసరం లేదు.
ఏమైనా సందేహం ఉంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి అడగండి. అస్తు. అభ్యాస 24లో మొట్టమొదటి వాక్యం సంస్కృత వాక్యం. ఏతాః సంఖ్యాః సంతి శతం సహస్రం లక్షం ప్రయుతం కోటిః పద్మం శంఖం మహాశంఖం చ. ఏతాః సంఖ్యాః సంతి అంటే ఇన్ని సంఖ్యలు ఉన్నాయి. ఏతాః అంటే ఇన్ని, సంఖ్యాః సంఖ్యలు, సంతి ఉన్నాయి, ఇన్ని సంఖ్యలు ఉన్నాయి. ఏంటివి? శతం 100, సహస్రం 1000, లక్షం లక్ష, ప్రయుతం 10 లక్షలు, ప్రయుతం అంటే 10 లక్షలు, కోటి అంటే కోటి, పద్మం అంటే చెప్పా కదా, పద్మం అంటే చెప్పాము, పద్మం అంటే 100 నీలాలు. 100 నీలాలు ఒక పద్మం, 100 నీలాలు ఒక పద్మం. ఓకే. శంఖం 100 పద్మాలు కలిసి 100 పద్మాలు ఒక శంఖం. మళ్ళీ 100 శంఖాలు మహాశంఖంగా మారుతుంది. ఇంకా 100 శంఖాలు మహాశంఖం. ఇది దీని యొక్క తాత్పర్యం. నెక్స్ట్ రెండో వాక్యం. అద్యత్వే యస్య సమీపే ధనమస్తి తస్య కీర్తి ప్రథతే. అద్యత్వే ఈ రోజుల్లో యస్య సమీపే ఎవరి దగ్గర అయితే ధనమస్తి ధనముందో తస్య అతనికి కీర్తి యశస్సు ప్రథతే వ్యాపిస్తుంది, విస్తరింపజేస్తుంది. ధనం ఉంటేనే ఈ రోజుల్లో గౌరవింపబడేది, అన్ని చోట్ల వ్యాపింపబడతాడు అనమాట, వ్యాప్తి చెందుతాడు అనమాట అన్ని చోట్ల. కాబట్టి ధనం ప్రధానంగా ఉంటుంది. ధనం ప్రధానంగా ఉండటం వల్ల అతని యొక్క కీర్తి యశస్సునిది నాలుగు వైపులా వ్యాపిస్తుంది. అస్తు. అద్యత్వ ఈ రోజుల్లో యస్య సమీపే ఎవరి దగ్గర అయితే ధనమస్తి ధనం ఉందో తస్య అతని యొక్క కీర్తి ప్రతతే వ్యాపిస్తుంది, విస్తరింపజేస్తుంది. ఏంటి? ధనం. అస్తు. ప్రతతే అంటే విస్తరించే అర్థం, వ్యాపింపజేసే అర్థంలో ఉంది. నెక్స్ట్ మూడో వాక్యం. సేనాపతి త్వరతే. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఈ రోజుల్లో ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో తస్య కీర్తి, తస్య అతని యొక్క కీర్తి విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. కీర్తి అంటే యశస్సు, గౌరవం, వ్యాపిస్తుంది. ఓకే. సేనాపతి త్వరతే. సేనాపతి తొందరపడుతున్నాడంట, తొందరపడుతున్నాడు. త్వరతే తొందరపడుతున్నాడు. శీఘ్రం చేస్తున్నాడు, తొందర చేస్తున్నాడు ఆడ. తొందరపడుతున్నాడు, త్వరగా చేస్తున్నాడు. అలాగా సేనాపతి త్వరతే, శీఘ్రంగా చేయడం అంట, తొందరగా చేస్తున్నాడు. అలాగా. నెక్స్ట్. దుర్జన ప్రాయ క్షోభతే. దుర్జన అంటే దుర్జనుడు అంటే దుష్టుడు, దుష్టాత్మ. ప్రాయ దాదాపుగా, క్షోభతే దుఃఖంగా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అది కరెక్టే కదా. దుర్జన వ్యక్తి ఎప్పుడా దాదాపుగా దుఃఖంగానే ఉంటాడు, మంచిగా ఉండదు, వాడు సంతోషంగా ఉండలేడు. దుష్ట వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. దుర్జన ప్రాయ క్షోభతే, బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. ప్రాయ అంటే దాదాపుగా, అంటే ఎక్కువగా. దాదాపు అంటే దాదాపు ఎక్కువగా, ఎప్పుడో సుఖంగా అనిపించేది. నెక్స్ట్ ఐదో వాక్యం. మమ నేత్రం ముహు స్పందతే. మమ నేత్రం నా కన్ను, మమ నేత్రం ముహు మాటి మాటికి, స్పందతే కొట్టుకుంటుంది. ముహు మాటి మాటికి, మళ్ళీ మళ్ళీ, స్పందతే కొట్టుకుంటుంది. ఏంటి నేత్రం అంటుంటే ఏదో ఒకటి. ఈరోజు ఎడమ కన్ను అది కొట్టుకుంటేనే ఏదో రకరకాలుగా చెప్తుంటే వ్యాఖ్యానాలు. ఇది ఎంతవరకు సత్యం అనేది చెప్పలేము, ఒక కిం వదంతి అనుకోవాలి. సో ఎడమ కన్ను అడిగితేనే మంచిదని, కుడి కన్ను మంచిది కాదని చెప్పి అట్లా రకరకాల ఒక్కొక్కరికి ఒక వ్యాఖ్యానం ఉంది. కానీ అదంతా ఏం లేదండి, అది మన శరీరంలో ఉండేటువంటి వికృతి వలన ఒకసారి అవుతుంది, కానీ అది వాస్తవికంగా అలా కాదు. అస్తు. ఏంటండి? ముహు అవ్యయం అండి. మమ నేత్రం ముహు మాటి మాటికి స్పందిస్తుంది, కొట్టుకుంటుంది. అస్తు. నెక్స్ట్. సూర్యో భ్రాజతే. సూర్య భ్రాజతే, హసిచ ప్రకారంగా ఓకారం అయిపోయిందండి. మామూలుగా అయితే సూర్య భ్రాజతే, కానీ సంధి చేసాం కాబట్టి హసిచ ప్రకారంగా సూర్యో భ్రాజతే, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి. 21
द्वाविंशतिः त्रयस्त्रिंशत् चत्वारि चतुश्चत्वारिंशत् पञ्चपञ्चाशत् षट्षष्टिः सप्तसप्ततिः अष्टाशीतिः नवनवतिः एकोनशतं व मनुष्याः सन्ति। ఇది వాక్యం. ఏకవింశతిः అంటే 21, ద్వావింశతిः 22, త్రయస్త్రింశత్ 33, చతుశ్చత్వారింశత్ 44, పంచపంచాశత్ 55, షట్షష్టిः 66, సప్తసప్తతిः 77, అష్టాశీతిः 88, నవనవతిः 99, ఏకోనశతం 1 తక్కువ 100 దాని లేదా శతం వా మనుష్యాః మనుషులు ఉన్నారు సంతి మనుష్యాః సంతి మనుషులు ఉన్నారు. ఒక సంఖ్యను అభ్యాసం చేస్తున్నాడు ఇక్కడ, సంఖ్య చెప్తున్నాడు. మనం ఎలా చెప్తాము ఈ సంఖ్యలను సంస్కృతంలో. అస్తు, ఇవి ఇంకొక వాక్యం ఉంది. నెక్స్ట్ వాక్యం 8వ వాక్యం. రామః అస్తి. అస్ధాతును ఉపయోగించి చెప్పాం కదా. నెక్స్ట్ రామః అస్తు, రాముడు ఉండాలి. రామః అస్తి అంటే రాముడు ఉన్నాడు. లోట్ల కాలంలో రామః అస్తు, రాముడు ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఆజ్ఞాపిస్తున్నాం. నెక్స్ట్ రామః ఆసీత్, రామః ఆసీత్, రాముడు ఉండేవాడు. ఆసీత్ భూతకాలం లంగులకాలం. నెక్స్ట్ రామః స్యాత్, రాముడు ఉండాలి. ఇక్కడ లోట్ల కాలంలో లింగుల కాలంలో రెండు అర్థం ఒకే విధంగా ఉంటుంది. రాముడు ఉండాలి. నెక్స్ట్ రామః భవిష్యతి, రామః భవిష్యతి వా, రాముడు ఉంటాడు. రాముడు ఉండలేదు కానీ ఉంటాడు, భవిష్యత్ కాలంలో ఉంటాడు. ఈ రకంగా చెప్పుకున్నాం. ఇది అస్ధాతు ఉపయోగించి ఒక 5 లకారాలు సామాన్యంగా లట్టు, లోటు, లంగు, విధిలింగు, లిట్ లకారం, భవిష్యత్ 5 లకారాలు చూపించారు. మిగిలిన 5 లకారాలు నేను కింద చెప్పాను, అప్పుడు చూద్దాము. నెక్స్ట్ ఇవి సంస్కృత వాక్యాలండి. మనకు వీటి యొక్క ఆన్సర్ చూసాము. స్యాత్ అంటే ఉంటాడు అనేనండి. ఉండాలి, ఉంటాడు కదా, ఉండాలి. రాముడు ఇక్కడే ఉండాలి. రామః అత్రైవ స్యాత్, ఇక్కడే ఉండాలి, ఆజ్ఞాపిస్తున్నాం. అస్తు, ఓకే అండి. నెక్స్ట్ తెలుగు వాక్యం చూసుకోండి. తెలుగు వాక్యం మొట్టమొదటి వాక్యం. 21 మంది మనుషులు, 31 మంది కన్యలు. డైరెక్ట్ గా ఆన్సర్ రాసుకొని ఏకవింశతి మనుష్యాః, ఏకవింశతి మనుష్యాః, 31 మంది కన్యలు, ఏకత్రింశత్ కన్యాః, ఏకత్రింశత్ కన్యాః, 42 పుస్తకాలు, ద్వాచత్వారింశత్ పుస్తకాని, 53 53 పండ్లు, త్రయస్పంచాశత్ ఫలాని, త్రయస్పంచాశత్ ఫలాని, 64 పుష్పాలు, చతుష్షష్టిః పుష్పాని, చతుష్షష్టిః పుష్పాని. నెక్స్ట్ 75 వస్త్రాలు, పంచసప్తతిః వస్త్రాని, పంచసప్తతిః వస్త్రాని, 86 విద్యాలయాలు, 86 విద్యాలయాలు, షడశీతిః విద్యాలయాః, 80 విద్యాలయాః, 97
సప్తనవతిశ్చ రాయండి. సప్తనవతిశ్చ పాఠశాలాః. చకారం ఉంది ఇంకా అంటే ఇంకా సప్తనవతిశ్చ పాఠశాలాః సంతి. సప్తనవతిశ్చ పాఠశాలాః సంతి. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. మహోదయ ఏకవింశతిః అనాలి కదా మనుష్యాః. ఏకవింశతిః మనుష్యాః. ఏకవింశతిః మనుష్యాః. వింశతిః విసర్గం వస్తుంది. అస్తు. ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. రెండో వాక్యము 23 పండ్లు, త్రయోవింశతి ఫలాని, త్రయోవింశతి ఫలాని 34 పుష్పాలు, చతుస్త్రింశత్ పుష్పాని, చతుస్త్రింశత్ పుష్పాని 45 పుస్తకాలు, పంచచత్వారింశత్ పుస్తకాని, పంచచత్వారింశత్ పుస్తకాని 56 వస్త్రాలు, షడ్పంచాశత్ వస్త్రాని, షడ్పంచాశత్ వస్త్రాని, షడ్పంచాశత్ వస్త్రాని 67 మంది కన్యలు. 67. సప్తషష్టిః, సప్తషష్టిః కన్యాః, సప్తషష్టిః కన్యాః 78 మంది మనుష్యులు. అష్టసప్తతిః, అష్టసప్తతిః మనుష్యాః, అష్టసప్తతిః మనుష్యాః. నెక్స్ట్ 89 దినములు. నవాశీతిః, నవాశీతిః దినాని, నవాశీతి అశీతిః, నవాశీతిః దినాని, నవాశీతిః దినాని. అష్టనవతిః వర్షాని, అష్టనవతిః వర్షాని, అష్టనవతిః వర్షాని. ఇవి మనకు రెండో వాక్యంలో ఉదికే సంఖ్యలు ఎలా రాయాలని చూసాము. నెక్స్ట్ మూడో వాక్యం 200, ద్విశతం, ద్విశతం మూడో వాక్యం అండి. 200 అంటే ద్విశతం. 3000, త్రిసహస్రం, త్రిసహస్రం 1000, సహస్రం 1000 అంటే సహస్రం. 10,000, 10,000 దశ సహస్రం, 10,000 దశ సహస్రం. లాక్, లాక్, లాక్ అంటే లక్ష, లక్షం, లక్షం 1 లక్ష అంటే లక్షం. తర్వాత 10 లక్షలు ప్రయుతం, ప్రయుతం, ప్రయుతం లేదా నియుతము చెప్పు, ప్రయుతం లేదా నియుతం. నెక్స్ట్ కోటిః, కోటిః, కోటిః 10 కోట్లు, దశకోటిః, దశకోటిః. నెక్స్ట్ అర్బుదం, అర్బుదం, అర్బుదం మళ్ళీ దశ అర్బుదం, దశ అర్బుదం, దశ అర్బుదం. మళ్ళీ ఒక ఖర్వం, ఖరవం, ఖరబ్ అంటే ఖర్వం, ఖర్వం, దశ ఖర్వం. నెక్స్ట్ 10 ఖరబులు అంటే దశ ఖర్వం, దశ ఖర్వం. నీలం, నీలం, నీలం మళ్ళీ దశ నీలం, దశ నీలం. పద్మం, పద్మం, దశ పద్మం, పద్మం దశ పద్మాలు, పద్మం దశ పద్మం. శంఖం, శంఖం, శంఖం
దశశంఖం దశశంఖం మహాశంఖం చ ఇంకా మహాశంఖం చ దశశంఖం మహాశంఖం మహాశంఖం అస్తు. ఇది మనకు మూడో వాక్యం చూసాము. నెక్స్ట్ 4వ వాక్యం. ఈ రోజుల్లో ధనమే ధర్మము మరియు సత్యము. ఈ రోజుల్లో ధనమే ధర్మము మరియు సత్యము. అద్యత్వే అద్యత్వే ధనం ఏవ ధర్మం సత్యం చ స్తః. అద్యత్వే ధనం ఏవ ధర్మం సత్యం చ. ధనమేవ ధర్మం సత్యం చ స్తః. ధనమే ధర్మంగా సత్యంగా ఉన్నాయి అని అర్థం. ధనమేవ ధర్మం సత్యం చ స్తః. అద్యత్వే ధనం ఏవ సంధి చేస్తే ధనమేవ ధర్మం సత్యం చ స్తః. నెక్స్ట్ 5వ వాక్యం. కృష్ణుని యొక్క కీర్తి వ్యాపిస్తున్నది. కృష్ణస్య కీర్తి ప్రథతే. కృష్ణస్య కీర్తి ప్రథతే వ్యాపిస్తున్నది. కృష్ణస్య కీర్తి ప్రథతే వ్యాపిస్తున్నది. కృష్ణస్య కీర్తి ప్రథతే వ్యాపిస్తున్నది. నెక్స్ట్. అతని యొక్క కన్ను మెల్లమెల్లగా స్పందిస్తున్నది. తస్య ఆమె యొక్క చెప్పారు మహోదయ, ఆమె యొక్క చెప్పారు. తస్యాహ నేత్రం మందం మందం స్పందతే. మహోదయ నేత్రాన్ని కళ్ళు చెప్పారు బహువచనం. రెండు రాసుకోండి. నేత్రం నేత్రే రెండు రాయండి. నేత్ర ద్వివచనంలో. ఆమె యొక్క కళ్ళు నేత్రే. తస్యాహ నేత్రే మందం మందం స్పందతే. స్పందేతే రావాలండి. ద్వివచనం రెండని చెప్పాం కదా, ఇప్పుడు మార్చుకున్నాం కదా. ఒకటైతే స్పందతే, రెండు కాబట్టి నేత్రేన స్పందతే స్పందేతే రాయండి. లేదంటే తస్యాహ నేత్రం శనైః. శనైః అంటే మెల్లమెల్లగా నిదానంగా. శనైః స్పందేతే లేదా మందం మందం స్పందేతే ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్. అతడు దాదాపుగా బాధపడుతుంటాడు. దుఃఖపడుతుంటాడు అంటే సహ ప్రాయః క్షోభతే. నెక్స్ట్. కృష్ణుడు మాటికి తొందరపడుతున్నాడు. ఏంటండి? మందం మందం అనేది అవ్యయమా అండి? జీ అవ్యయం అండి. కృష్ణుడు శబ్దం. శనై కూడా అవ్యయమే అండి. శనై కూడా అవ్యయమే. మరి శనై అండి. అదే అంటే అవ్యయ పదానికి విభక్తి ప్రత్యయం వస్తుందా? విభక్తి విసర్గం ఉన్న చోట విభక్తి అని కాదండి. అవి వాటికి అవ్యయ సంజ్ఞ వచ్చిందనమాట. కొన్ని గణ విశేషంలో పడ్డాయన్నమాట. ఇటువంటి శబ్దాన్ని కూడా అవ్యయ కింద పరిగణిస్తాం. గణ విశేషంలో ఉన్నటువంటి శబ్దాలు. ఓకేనా? గురుగారు ఒక చిన్న మాట. సహ ప్రాయః క్షోభతే అన్నారు కదా, కానీ ఇక్కడ సులోప సంధి అవ్వాలి కదా సార్. సప్రాయతే అన్నారు కదా. సహ ప్రాయః క్షోభతే అతి ఉత్తమం. ఇక్కడ విసర్గం తీసేస్తామండి. ప్రాయః మరి సంధి ప్రకారంగా అంటే ఇది ఈ అభ్యాసం లేదు కదా, కానీ ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసం చెప్పుకున్నాం. అదే నియమ ప్రకారం ఇక్కడ సంధి లోపిస్తుందండి. విసర్గం లోపిస్తుంది. సహ కదా, సహ పక్కన విసర్గం పక్కన ప్రాయఃలో వ్యంజనం కాబట్టి లోపిస్తుంది. స ప్రాయః క్షోభతే రాసుకోవచ్చు. ఓకేనా? అలా సంధి మీకు అర్థమైంది కదా, అట్లా రాసుకోవచ్చు. అస్తు. కృష్ణః ముహుః త్వరతే. కృష్ణః ముహుః త్వరతే.
కృష్ణ ముహు ముహు త్వరతే. 9వ వాక్యం గిరీష్ ఇంటి వెనక ఇంటి పైన గిరీష్ ఇంటి పైన ఉన్నాడు, అందువల్లనే అక్కడి నుంచి కింద పడతాడు. అందువల్లనే అక్కడి నుంచి కింద పడతాడు. లట్లకారం చెప్పిండు, కింద పడుతున్నాడు లట్లకారం అయితే. అస్తు గిరీశః గృహస్య ఉపరి అస్తి. గిరీశః గృహస్య ఉపరి అస్తి. గురుగారు ఉపరి వస్తే ద్వితీయ రావాలేమో కదండి. ఉపరి వస్తే గృహం ఉపరి. ఉపరి అధ షష్ఠీ భక్తి కూడా ఉందండి. ఉపరి అధో అధః ఇవన్నీ మీరు చెప్పిన కరెక్టే. షష్ఠీ భక్తి కూడా ఉపరి కొన్ని శబ్దాలు వచ్చినప్పుడు షష్ఠీ భక్తి కూడా వస్తుంది. ఓకేనా? గృహస్య ఉపరి లేదా గృహం ఉపరి. ఓకేనా? గృహస్య ఉపరి లేదా గృహం ఉపరి గృహస్య ఉపరి ఎవరన్నా గిరీశः గృహస్య ఉపరి వర్తతే యదా అస్తి అతః తతః భ్రంశతి. అతః తతః అంటే అక్కడి నుంచి, తతః భ్రంశతి. తత్రతః అని కూడా రాయొచ్చండి. తత్రతః రాయకూడదండి, తతః అనే రాయాలి. తతః భ్రంశతి. నెక్స్ట్ సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశిస్తున్నాయి. భ్రంశతి గురుగారు, భ్రంశతే కాదా, ఆత్మనేపది కాదా అది? ఆత్మనేపది ధాతో భ్రంశతి, భ్రంశతే అనుకుంటున్నాను. ఆత్మనేపది కాదు, భ్రంశతే ఆచార్య. ఆత్మనేపదేనా? ఓకే అండి, ఆత్మనేపది రాసుకో. భ్రంశతే, భ్రంశంతి. ఉభయపది సరే, ఇప్పుడు మనకు ఆత్మనేపది చెప్పిన ఆత్మనేపది రాసుకో. ఉభయపది ఉండొచ్చు, చూస్తాను. ఉభయపది కాదు. అధః పతతి అని కూడా అనొచ్చాగండి. అధః పతతి కూడా రాసుకోవచ్చు అండి. అధః అనే అవయ పదము. మనం డైరెక్ట్ గా ధాతు ఇచ్చినగా ధాతును ఉపయోగించుకున్నాం, అలా కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు తతః భ్రంశతి లేదా భ్రంశతే ఆత్మీయపదం అయితే. ఉభయపది అయితే రెండు రాసిన ఇబ్బంది లేదు కాబట్టి ఇప్పుడు భ్రంశతే రాసుకోండి. అధః భ్రంశతే కేవలం. తతః భ్రంశతే కింద పడుతున్నాడు. అస్తు నెక్స్ట్ ఇప్పుడు కింద అక్కడి నుంచి పడుతున్నా అంటే కింద పడుతున్నా అర్థం. భ్రంశతి ధాతు అంతా అండర్స్టూడ్, ఆ అర్థం అంతా అందులో ఉంటుందన్నమాట. మళ్ళీ అధః అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు ధాతును ఉపయోగించినప్పుడు. అదే అర్థం భ్రంశతి ధాతుతో మనకు అర్థమైపోతుంది. అస్తు అంటే అక్కడి నుండి అనా మహోదయ? అక్కడి నుంచి, తతః అక్కడి నుంచి, లేదా అక్కడి నుండి అన్నా అక్కడి నుంచి అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ అండి 10వ వాక్యం సూర్యుని కిరణాలు ప్రకాశిస్తున్నాయి. గిరీశः గృహస్య ఉపరి అస్తి. గృహస్య ఉపరి అస్తి అతః తతః భ్రంశతే. తతః భ్రంశతే. నెక్స్ట్ అందువలననే ఉంది కదా గురుగారు. అందుకే అతః అంటే అందువలననే అర్థం వస్తుంది. అతః అంటే అందువలనే అర్థం. ఓకే. కృష్ణః సూర్యః, సూర్యుని కిరణాలు కదా, సూర్యస్య కిరణాః భ్రాజతే. సూర్యస్య కిరణాః భ్రాజతే. సూర్యుడు కిరణముల ద్వారా ప్రకాశిస్తున్నాడు అని అన్నారు గురువు గారు. సూర్యుడు కిరణముల ద్వారా ప్రకాశిస్తున్నాడు. సూర్య మరీచిభిః భ్రాజతే. ద్వారా చెప్తే తృతీయ వ్యక్తి రావాలి. సామాన్యంగా సూర్యకిరణములు ప్రకాశిస్తున్నాయి అన్నప్పుడు సూర్యస్య కిరణాః, సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశిస్తున్నాయి అన్నప్పుడు అలా రాసుకోవాలి. సూర్యుడు కిరణముల ద్వారా ప్రకాశిస్తున్నాడు అంటే గన సూర్యః మరీచిభిః లేదా కిరణైః. మరీచిభిః వచ్చింది కాబట్టి మరీచిభిః రాసుకోండి. మరీచిభిః భ్రాజతే. మరీచిభిః భ్రాజతే లేదా కిరణైః భ్రాజతే. ఓకే అండి. కిరణః అన్నది పుల్లింగ శబ్దం అండి. అది పుల్లింగ శబ్దం అండి. నెక్స్ట్ అండి
రమేష్ ఉన్నాడు. రమేషః అస్తి. రమేషః అస్తి. నెక్స్ట్ ఏంటండి? నేను ఉన్నాను. అహం అస్మి. నేను ఉన్నాను అంటే అహం అస్మి. అహం అస్మి. నీవు కూడా ఉన్నావు. నీవు కూడా ఉన్నావు. త్వం అపి అసి. త్వం అపి అసి. త్వం అపి అసి. నెక్స్ట్ అతడు ఉండేవాడు. అతడు ఉండేవాడు. సహ ఆసీత్. సహ ఆసీత్. అతడు ఉన్నాడు. అతడు ఉన్నాడు. సహ ఆసీత్. ఉన్నాడు అంటే ఉన్నాడు, జరిగిపోయింది. సహ ఆసీత్ లేదా అతడు ఉండేవాడని అదే విధంగా వస్తుంది. సహ ఆసీత్. నీవు కూడా ఉన్నావు. త్వం అపి ఆసీహి. 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 భ్రంశధాతు ఆత్మపది అని, ఉభయపది కాదు, ఆత్మపదంలో ఉంది కాబట్టి భ్రంశతే వస్తుంది. భ్రంశతే, భ్రంశేతే, భ్రంశంతే. అస్తు. నీవు కూడా ఉన్నావు. త్వం అపి ఆసీహి. త్వం అపి ఆసీహి. నెక్స్ట్ నేను కూడా ఉన్నాను. అహం అపి ఆసం. సారీ, అహం ఏవ ఆసం. నేనే ఉన్నాను. నేనే ఉన్నాను కదా. నేనే ఉన్నాను. అహమేవ ఆసం. నేనే ఉన్నాను అక్కడ. అహం ఏవ ఆసం. అహం ఏవ ఆసం. అహం ఏవ ఆసం. నెక్స్ట్ అహం ఏవ ఆసం. బాలకుడు అక్కడ ఉంటాడు. బాలకుడు అక్కడ ఉంటాడు. బాలకుడు అక్కడ ఉంటాడు. బాలకుడు అక్కడ ఉంటాడు అన్నప్పుడు బాలకః తత్ర స్యాత్. బాలకః తత్ర స్యాత్. ఉంటాడు అంటే భవిష్యత్ కాలం అయితే తత్ర భవిష్యతి. భవిష్యత్తు. భవిష్యత్సి రాయండి. లట్ల కాలంలో ప్రథమ పురుషం కదా. ఏంటి భవిష్యత్ కాలంలో ప్రథమ పురుషంలో భవిష్యతి. భవిష్యతి. సహ తత్ర భవిష్యతి. ఉంటాడు అంటున్నాం కదా, భవిష్యతి. నీవు కూడా అక్కడ ఉంటావు. త్వం అపి తత్ర భవిష్యసి. నీవు కూడా అక్కడ ఉంటావు. త్వం అపి తత్ర భవిష్యసి. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. అహం అత్రైవ భవిష్యామి. అహం అత్రైవ భవిష్యామి. అహం అత్రైవ భవిష్యామి. నెక్స్ట్ వాక్యం అతడు అక్కడే ఉండాలి. అతడు అక్కడే ఉండాలి. సహ తత్ర స్యాత్. సహ తత్ర స్యాత్. సహ తత్ర స్యాత్. నీవు అక్కడే ఉండు. నీవు అక్కడే ఉండు. త్వం తత్ర స్యాహ. త్వం తత్ర స్యాహ. లేదా లోట్ లకారం అయితే త్వం తత్ర ఏధి. త్వం తత్ర ఏధి. త్వం తత్ర ఏధి. నన్ను ఇక్కడే ఉండమంటావా? అంతిమ వాక్యం. నన్ను ఇక్కడే ఉండమంటావా? నన్ను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నానా? అహం అత్రైవ ఉన్నాను అంటే భూతకాలం అయిపోతుంది. అహం అత్రైవ ఆసం. ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండమంటావా? రెండు కల్పించారు మహోదయ. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండమంటావా అని చెప్పానా? రెండు చెప్పారండి. అహం అత్రైవ ఆసం. ఇక్కడే ఉన్నాను. అహం అత్రైవ అత్ర ఏవ ఆసం. సంధి చేస్తే అత్రైవ ఆసం. అహం అత్రైవ అసాని.
అహం అత్రైవ అసాని. అస్మి రాదా గురుగారు? ఆ? అస్మి అని రాదా? అహం అత్రైవ వాక్యం అస్మి అని. నేను ఇక్కడే ఉంటున్నాను అన్నప్పుడు అహం అత్రైవ అస్మి అని చెప్తాం. నేను చెప్పిన వాక్యం ఒకటి, నేను ఇక్కడే ఉంటున్నాను అన్నా అనుకో, నేను ఇక్కడే ఉన్నాను అన్నప్పుడు అహం అత్ర అస్మి. ఉంటాను ఇక్కడే ఉన్నాను అన్నా అనుకోండి, అహం అత్రైవ ఆసం. అహం అత్రైవ ఆసం, ఇక్కడే ఉన్నాను. మీరు ఇచ్చింది నన్ను ఇక్కడే ఉండమంటావా? అది దానికి అహం అత్రైవ అసాని. అహం అత్రైవ అసాని. రెండో వాక్యానికి అహం అత్రైవ అసాని అది రాసుకోండి. ఆచార్య ఉంటాను అంటే ఇంకా ఉండలేదు కదా, ఉంటాను అంటే భవిష్యత్ కాలం కాదా ఆచార్య? నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పినా. నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నన్ను ఇక్కడే ఉండమంటావా? ఇక్కడే ఉంటాను అన్నప్పుడు ఇది భవిష్యత్ కాలంలో ఉంది వాక్యంలో, కాబట్టి అహం అత్రైవ భవిష్యామి అని చెప్తాము. అది వాక్యం, అదే వాక్యం తాత్పర్యం. వాక్యాన్ని బట్టి వాక్యం చేసుకోవాలి. భవిష్యత్ కాలంలో ఉందా, ఇది భూతకాలంలో ఉందా, లేదంటే లోట్లకాలంలో ఉందా ఆజ్ఞార్థంలో. ఇక్కడ ఆ రకంగా ఉంటే భవిష్యామి, కానీ నేను చెప్పినాను లోట్లకాలం చెప్పినాను, అయినా పర్వాలేదు. అహం అత్రైవ భవిష్యామి లేదా అహం అత్రైవ అసాని. అహం అత్రైవ అసాని. గురుగారు మాం అత్రైవ అసాని అనొచ్చండి? మాం రాండి, రాదా? డైరెక్ట్ కర్త ఉన్నప్పుడు మనకు దానికి కర్మ తెచ్చుకోవడం ఎందుకు? అంటే నన్ను ఉంది కదా, ఇక్కడే నన్ను అంటే అదే నన్ను అంటే మామని కూడా అది ఇంకోటి వేరే విధంగా వచ్చినా వస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ కర్తం పెట్టుకోవచ్చు, మనం కర్మ కాకుండా కర్తం పెట్టుకోవచ్చు. అత్రైవ అసాని, నన్ను ఇక్కడే ఉండమంటావా, అలాగండి. గురుగారు అసాని అంటంలో, గురుగారు అసాని అనటంలో దీర్ఘ ఇకారమా? అసాని అసాని హ్రస్వ ఇకారం అండి, హ్రస్వ ఇకారం అసాని. ధన్యవాదాలు. ఓకే జీ. సో ఈ రకంగా మనం చూసాము. ఇంకా మనకు కొన్ని దాతులు చెప్పాను, అష్టాతులు ఉపయోగించి మిగిలిన 10 రకాలకు సంబంధించి కొన్ని 5 రకాలు చెప్పాను. అవి రేపు చూద్దామండి. ఇంకా కొన్ని సందులు ఉన్నాయి కదా, ఆ శుద్ధ వాక్యాలు, అవి కూడా రేపు చెప్పుకుందాం. ఇంకా నెక్స్ట్ అభ్యాసంలో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు కూడా రేపు చూద్దామండి. అస్తు. మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మంత్ర పాఠం అయిపోయిన తర్వాత అడగండి. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.